హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల రుణమాఫీకి సంబంధించిన కొత్త మార్గదర్శకాలు, అలాగే 2 లక్షల రుణమాఫీ ఎప్పుడు చేయబోతున్నారు, 2 లక్షల రుణమాఫీకి ఎవరు అర్హులు అనే పూర్తి స్థాయి సమాచారాన్ని ఈ వీడియోలో మీకు అందించబోతున్నాను. సో ఇక మీరు కూడా స్కిప్ చేయకుంటూ వీడియోని చివరి వరకు చూడండి. అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే వీడియోని లైక్ చేసి సపోర్ట్ కూడా తెలియజేయండి. అందరూ కూడా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ వీడియో మొత్తం చూసిన తర్వాత ఇన్ఫర్మేషన్ నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా వాట్సాప్లలో షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా తాజా అప్డేట్లో కనుక వచ్చేసే ముందు నాదొక స్మాల్ క్వశ్చన్ ఏంటి అంటే గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో మీకు రుణమాఫీ అయినదా కాలేదా అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. రుణమాఫీ అయిన తర్వాత కూడా మళ్ళీ చాలామంది బ్యాంకు నుండి రుణాలు తీసుకున్నారు. ఇప్పుడు ఇవి కూడా ఏ కట్ ఆఫ్ తేదీకి యువతలో ఉండొచ్చు అనేది కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు. సో మీకు రుణమాఫీ అయిందా కాలేదా అనేది చూసే ప్రయత్నం చేయండి. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటిది అనేది స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా లేదంటే ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల రుణమాఫీని ఒకేసారి చేస్తామని ప్రభుత్వం చెప్పింది. దీనికి సంబంధించి కొత్త మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది ఆల్రెడీ. ఈ రూపొందించిన అంశాలలో కొన్ని అంశాలు మీ దృష్టికి ఏంటి అంటే, మొదటిగా కేవలం రుణమాఫీ కోసమే ఒక కార్పొరేషన్ని స్టార్ట్ చేయబోతుంది, సపరేట్ కార్పొరేషన్. ఈ కార్పొరేషన్ మొత్తం విధులు ఏమిటి అనేది కనుక మాట్లాడుకున్నట్లయితే, ఈ కార్పొరేషన్ బ్యాంకర్లకి 2 లక్షల రుణమాఫీని ఒకేసారి కట్టేస్తుంది అనమాట. దీనికి అయ్యే మొత్తం ఖర్చు ఎంత అంటే మాత్రం 14,000 కోట్ల రూపాయలు. ఓకేనా, 14,000 కోట్ల రూపాయలను ఈ కార్పొరేషన్ ఒకేసారి బ్యాంకర్లకు కడుతుంది. బ్యాంకులు ఏం చేస్తాయి, రైతులకి క్లియరెన్స్ ఇస్తాయి. క్లియరెన్స్ ఇవ్వగానే మళ్ళీ రుణాలు పొందడానికి రైతులకు అవకాశం కలుగుతుంది. అయితే ఈ కార్పొరేషన్ విధులు, ప్రభుత్వం ఒక విధులు ఏంటిదని కనుక మాట్లాడుకున్నట్లయితే, ప్రభుత్వం కార్పొరేషన్కి విడతల వారీగా డబ్బులు చెల్లించబోతుంది. సో దీనికి కావాల్సిన మొత్తం వ్యయం 14,000 కోట్లు అయితే, ఈ 14,000 కోట్లను విడతల వారీగా కార్పొరేషన్కి రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది. ఇందులో ముఖ్యంగా ఏంటి అంటే రైతులపై వడ్డీ భారం పట్టొద్దని. సో వడ్డీ భారం తగ్గించడానికే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇంట్రెస్ట్కి సంబంధించి నిర్ణయం తీసుకోబోతుంది అనమాట. సో మరి ఇది ఎప్పుడు ఇంప్లిమెంట్ కాబోతుందంటే, మొత్తానికి మార్గదర్శకాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసినట్లుగా తెలుస్తుంది. ఈ లోక్సభ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, ఈ లోక్సభ ఎన్నికల అనంతరం మరో పథకం ఇంప్లిమెంట్ చేయబోతున్నారంటే, ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలో 2,500 రూపాయలు, తర్వాత మహిళలకు ఇచ్చేది అది, తర్వాత 2 లక్షల రుణమాఫీని అని చెప్పేసి మంత్రులు చెప్తున్నారు. తాజాగా వచ్చిన అప్డేట్స్ అయితే ఇవైతే ఉన్నాయి. సో మీ అందరికీ కూడా అప్డేట్ గురించి చాలా స్పష్టంగా ఇన్ఫర్మేషన్ వచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్లు మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఈ వీడియోని కూడా లైక్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.